భూమి కంటే కూడా సముద్రంలో షిప్ లో పనిచేయడం అనేది చాలా కష్టం. అంతేనా? లోడింగ్ అన్లోడింగ్ అనేది చాలా క్రూషియల్. దీనికి కూడా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ రోజు ఏం జరిగిందంటే కొత్త చీఫ్ ఆఫీసర్ జాయిన్ అయ్యారు. కార్గో ఆపరేషన్స్ కి తను ఇన్ఛార్జ్. అది జరుగుతున్నప్పుడు తనకి టెన్షన్ ఎక్కువైపోయింది. చెమటలు పట్టేసి అలా తనకి హెల్ప్ చేయడానికి కెప్టెన్ ఉంటే బాగుండేది. ఆ టైం కి ఫిట్స్ వచ్చినట్టు వచ్చి మొత్తం ఇలా అయిపోయి కింద పడిపోయాడు. అబ్బా, ఊపిరి కూడా ఆడట్లేదు అనమాట. ఏంటి ఇంత ఎక్స్పీరియన్స్ అతను కూడా ఇంత అయిపోతాడా అన్న లెవెల్ కి సడన్ గా ఎమర్జెన్సీ అలా ప్రెస్ చేసాం. వెంటనే సిపిఆర్ ఇచ్చాం. పక్కనున్న వాళ్ళకు కూడా సైకలాజీ ఇలాంటి ఎమర్జెన్సీ మిడ్ సీ లో ఉంది. పోర్ట్ కి ఎంత వెళ్ళినా గానీ చాలా రోజులు పట్టే టైం ఉంది. ఎంఆర్సిసి అని చెప్పి ఒక సెంటర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం మా షిప్ లో ఎమర్జెన్సీ ఉంది, అరేంజ్ హెలికాప్టర్ అని చెప్పి. అప్పుడప్పుడు షిప్ మీద హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదు. హెలిప్యాడ్ పెట్టడానికే ప్లేస్ ఉంటుంది. జస్ట్ వాళ్ళు ఒక వించ్ టైప్ కింద పడేస్తారు. మనిషిని చుట్టి మీదికి లాగే సిస్టమ్స్ ఉంటాయి. అది కూడా సేఫ్ లొకేషన్ లోనే ఆగాలి. అది మొత్తం కిందికి వచ్చి దేనికైనా గుద్దుకుంటే అది ప్రాబ్లం. కాబట్టి కొంచెం సేఫ్. అయ్యో నా ఫ్రెండ్ చనిపోతున్నాడేమో అని చెప్పి నేను కూడా వెళ్ళాను అనుకో, నేను కూడా పోతాను. నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ మెర్చెంట్ నేవీ మెరైన్ ఇంజనీర్ రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే. మీ ప్రొఫెషన్, మీ జాబ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది చాలా ప్రాబ్లమ్స్ ని మీరు ఫేస్ చేసి ఉంటారు. మీ కెరీర్ లో ఒక టఫెస్ట్ సిచ్యువేషన్, కొంచెం బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏదన్నా? రీసెంట్ గా లాస్ట్ షిప్ నేను ఏదైతే దిగానో అంతకుముందు మా షిప్ లో కార్గో ఆపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట. అంటే లోడింగ్ అన్లోడింగ్, ఆయిల్ ట్యాంకర్ లో వర్క్ చేస్తాను నేను. సో లోడింగ్ అన్లోడింగ్ అనేది చాలా క్రూషియల్ అనమాట. షిప్ లో ఇంత 3 లక్షల టన్నుల ఆయిల్ ఉందనుకోండి, దాన్ని డిశ్చార్జ్ చేయాలంటే మిషనరీ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ లో అన్లోడింగ్ చేయాలి, ఎంత లోడ్ చేయాలి, ప్రతిదీ క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. ఈజీగా అనుకుని ఒక ట్యాంకర్ ఉంది, మొత్తం ముందుదంతా నువ్వు డిశ్చార్జ్ చేసేసావు అనుకో, వెనకాల లోడ్ ఎక్కువైపోయి వెనక్కి ముందు చేసావు అనుకో ముందుకు వచ్చేస్తుంది. ఈక్వల్ గా చేయాలన్నమాట, బ్యాలెన్స్డ్ గా రావాలి. సో ప్రతిదీ దీనికి కూడా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ ముందే క్యాలిక్యులేట్ చేసుకుంటా, ఈ ట్యాంక్ కొంచెం చేసి ఈ ట్యాంక్ చేసి ఇలా ఒక్కొక్క సీక్వెన్స్ లో చేస్తా. సో ఆ రోజు ఏం జరిగిందంటే ఆ షిప్ కి సంబంధించిన చీఫ్ ఆఫీసర్ ఆ పోర్ట్ లో దిగి కొత్త చీఫ్ ఆఫీసర్ జాయిన్ అయ్యాడు. సో అతనికి అది ఫస్ట్ ఆపరేషన్. ఆ షిప్ కి సంబంధించిన ఫస్ట్ ఆపరేషన్. తను ఇంతకుముందు ఎన్నో డిశ్చార్జింగ్ చేసి ఉండొచ్చు, బట్ ఈ షిప్ కి సంబంధించింది అతనికి ఇంకా ఫెమిలియరైజ్ అవ్వలేదు అనమాట. అంటే చీఫ్ ఆఫీసర్ అంటే అతను డ్యూటీస్ ఏముంటాయి సార్? చీఫ్ ఆఫీసర్ ఇప్పుడు ఇంజన్ డిపార్ట్మెంట్ లో నాకు ఎలాంటి డ్యూటీస్ అయితే ఉంటే అందరినీ మేనేజ్ చేయడం, మిషనరీ మెయింటెనెన్స్ చూసుకోవడం. చీఫ్ ఆఫీసర్ కి ఏంటంటే డెక్ మీద ఆ ప్రతిదీ లోడింగ్, డిశ్చార్జింగ్ ఆపరేషన్స్, ప్రతిదీ డెక్ కి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ కి హెడ్ అనమాట. తనన్ని చూసుకోవాలన్నమాట. సో మెయిన్ గా ఈ కార్గో ఆపరేషన్స్ కి తను ఇన్ఛార్జ్ అనమాట, ఓవరాల్ హెడ్ అనమాట తను. కార్గో జరుగుతున్నంత సేపు. సో అది జరుగుతున్నప్పుడు తనకి కొంచెం టెన్షన్ ఎక్కువైపోయింది. కొందరు ఎలా ఉంటారంటే మనుషులు టెన్షన్ ని తట్టుకోలేక చెమటలు పట్టేసి అలా ఉంటారు కదా, అలా కొంచెం టెన్షన్ పడే క్యాండిడేట్ అనమాట. తనకి హెల్ప్ చేయడానికి కెప్టెన్ ఉంటే బాగుండేది. ఆ టైంకి తన వర్క్ లో బిజీగా ఉన్నాడు. కార్గో ఆపరేషన్ ఇతను ఎక్స్పీరియన్స్డే కదా అని నమ్మకంతో అతనికి వదిలేసి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. సో తను అది ఏం జరుగుతుంది, ఏమైపోతుందో అని ఒక టెన్షన్ తోటి చెమటలు పడి ఒకేసారి ఆ ఫిట్స్ వచ్చినట్టు వచ్చి మొత్తం ఇలా అయిపోయి కింద పడిపోయాడు. అబ్బా, ఎంత సడన్ గా అయిపోయిందంటే అతనికి ఊపిరి కూడా ఆడట్లేదు అనమాట. ఆ టెన్షన్ కి అంటే ఏంటి ఇంత ఎక్స్పీరియన్స్ అతను కూడా ఇంత అయిపోతాడా అన్న లెవెల్ కి సడన్ గా ఎమర్జెన్సీ అలా మేము ప్రెస్ చేసాం అనమాట. ఇప్పుడు షిప్ లో ఏదైనా కానీ జనరల్ ఎమర్జెన్సీ అలారం అని ఒకటి ఉంటే అది ప్రెస్ చేసాము. షిప్ లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. వెంటనే సిపిఆర్ ఇచ్చాము. సిపిఆర్ అంటే తనకి గాలి ఆడట్లేదు, కొంచెం మౌత్ టు మౌత్ ఇచ్చి తర్వాత ప్రెస్ చేసి. అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే షిప్ పోర్ట్ లో ఉంది. ఓకే. సో ఆ సిపిఆర్ ఇచ్చిన తర్వాత వెంటనే ఏజెంట్ కి ఫోన్ చేసి అంబులెన్స్ ని పిలిపించి అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ అతను ప్రాణాలు కాపాడు. బట్ ఇక్కడ ఏంటంటే అది రియల్ గా మనము ఆ సిచ్యువేషన్ ని చూస్తే మన ముందు మనతోటే వర్క్ చేసే అతనికి సడన్ గా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు అక్కడ పక్కనున్న వాళ్ళకు కూడా సైకలాజికల్ గా టెన్షన్ వచ్చేస్తుంది. హోప్ఫుల్లీ అందరూ వాళ్ళ పనులు అన్ని చేశారు అనుకోండి, బట్ ఒక హెడ్, తను ఒక డిపార్ట్మెంట్ కి హెడ్, అతనే తట్టుకోలేక టెన్షన్ కి అలా అయ్యేసరికి అంత టెన్షన్ ఎందుకు తీసుకున్నారు సార్? టెన్షన్ కొందరు హ్యూమన్ మెంటాలిటీ కొందరు అలా ఉంటది. మనకి నిజంగా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది మీకు. అది భూభాగంలో కాకుండా మీరు అన్నట్టు పోర్ట్ లో కాకుండా మిడ్ సీలో వస్తే ఏంటి సార్ సిచ్యువేషన్? మిడ్ సీలో ఇలాంటి ఎమర్జెన్సీ వస్తే, ఇదే హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా కానీ నడి సముద్రంలో ఉన్న ఎక్కడున్నా, ఒకవేళ దగ్గరలో ఉందనుకో
షిప్ ని వెంటనే దగ్గర డైవర్ట్ చేస్తాం. లేదంటే హెలికాప్టర్ మధ్య సీలో ఉంది అనుకో, మిడ్ సీలో ఉంది, పోర్ట్ కి ఎంత వెళ్ళినా గానీ చాలా రోజులు పట్టే టైం ఉంది, అప్పుడు డైవర్ట్ చేసి వేస్ట్. సో వెంటనే హెలికాప్టర్ ని పిలిపిస్తాం. దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తారా? ఏ దేశానికైతే ఆ ఫెసిలిటీ ఉందో, ఇప్పుడు పేద దేశాలు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ దగ్గర హెలికాప్టర్ సర్వీస్ లేకపోతే ఏ దగ్గరలో ఇంకే కంట్రీస్ ఉన్నా, ఏ దగ్గర ఫెసిలిటీస్ ఉన్నా, అదంతా పని క్యాప్టెన్ పని ఏంటంటే దగ్గరలో ఉన్న ఒక సెంటర్ ఉంటుంది అనమాట, MRCC అని చెప్పి ఒక సెంటర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే మా షిప్ లో ఎమర్జెన్సీ ఉంది, అరేంజ్ హెలికాప్టర్ అని చెప్పి. వాళ్ళ పని ఏంటంటే దగ్గరలో ఆ షిప్ పొజిషన్ కి దగ్గరలో ఏ కంట్రీలో ఏది ఉందో వాళ్ళు అరేంజ్ చేసి, ఎయిర్ అంబులెన్స్ ఉందో దాన్ని వాళ్ళు లొకేట్ చేస్తారు. ఎయిర్ అంబులెన్స్ తోటి అంటే హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయ్యి, ఆలోపు మాకు మెంటల్ గా మేమేం చేయాలంటే ఆ పేషెంట్ ని ప్రిపేర్ చేయాలి ఆ హెలికాప్టర్ లో అతన్ని పెట్టడానికి. అప్పుడప్పుడు షిప్ మీద హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదు, అన్ని షిప్లకు ఆ ఫెసిలిటీ ఉండదు. ఓహో, కొన్నింటికి మాత్రమే ఉంటుంది హెలిప్యాడ్ ఉండేది. కొన్ని షిప్లలో ఆ హెలిప్యాడ్ పెట్టడానికే ప్లేస్ ఉంటుంది, జస్ట్ వాళ్ళు ఒక వించ్ టైప్ కింద పడేస్తారు. మీరు ఈ మూవీ చూసారా 2000 కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు? అవును, అప్పుడు ఆ పర్సన్ ని ప్రెగ్నెంట్ ఉమెన్ ని లిఫ్ట్ చేయడానికి తనకి గైడెన్స్ ఇస్తారు, మీద నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అది రియల్ గా జరిగింది. అవును, కేరళ ఫ్లడ్స్ సంబంధించిన మూవీ. సో ఇందుకు అతను ఆల్రెడీ ఆర్మీలో పనిచేసి వచ్చాడు కాబట్టి తనకి అది తెలుసు, కాబట్టి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి అలా చెప్పేది. సో మాకు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట టెక్నిక్స్, అంటే అలాంటి ఒక థాడ్ లాంటిది పంపి మనిషిని దాంట్లో చుట్టి, లేదంటే అతన్ని పడుకోబెట్టి మీదికి లాగే సిస్టమ్స్ ఉంటాయి. అది ముందుగానే మీకు ట్రైన్ చేస్తారా? అంటే ఒకవేళ మాకు ట్రైన్ లేకపోయినా కానీ మేము ట్రైనింగ్ బుక్ చూసైనా కానీ ఎవరి దగ్గర నుంచి అలా ఫోన్ చేసి వాళ్ళని గైడెన్స్ అడిగి వాళ్ళు అప్పటికప్పుడు పంపిస్తారు. ఇప్పుడు వీడియో పంపినా కానీ అది చూసి మేము నేర్చుకొని అన్ని రెడీ చేసి పెట్టుకొని ఆ హెలికాప్టర్ రాగానే అతన్ని పికప్ అయ్యేలా చేస్తాం. హెలికాప్టర్ ఎంత డిస్టెన్స్ లో అవుతుంది షిప్ కి పైన అంటే మనం చెప్పలేం కానీ అది కూడా సేఫ్ లొకేషన్ లోనే ఆగాలి. అది మొత్తం కిందికి వచ్చి దేనికైనా గుద్దుకుంటే అది దానికి ప్రాబ్లం, కాబట్టి కొంచెం సేఫ్ డిస్టెన్స్ మీద అది హెలికాప్టర్ తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ పొజిషన్ లో ఉన్న టైంకి ఇక్కడ పేషెంట్ రెడీగా ఉంటాడు, ఆ వించ్ ఒకటి ఇస్తారనమాట, అది అతన్ని పికప్ చేసుకుంటారు. దాన్ని కట్టేసి ఉంచితే మేము అతన్ని పెడితే పికప్ చేసుకొని ఆ తర్వాత మిగిలిన పని అంతా ఇక వాళ్ళదనమాట. ఒక్కసారి షిప్ నుంచి మేము ఇచ్చేంత వరకు మా పని. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా అంటే తన్ని సెక్యూర్డ్ గా కట్టి పంపించే ఎక్విప్మెంట్ అంతా షిప్ లో ఉంటుంది. ప్రతి షిప్ లో ఉంటుంది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ అనే కాదు, ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్క్లోజ్ స్పేస్ అని ఒకటి ఉంటుంది, ఏదైనా ట్యాంక్ లోపల ఇన్స్పెక్షన్ కి వెళ్ళాడు, పొరపాటున స్పృహ తప్పి పడిపోయాడు, లేదంటే ఊపిరాడక పడిపోయాడు, పాయిజనస్ గ్యాస్ వల్ల పడిపోయాడు, ఏదో ఒక విధంగా పడిపోయాడు, అన్కాన్షియస్ అయిపోయాడు. అటువంటి వాళ్ళని కూడా ఒక వ్యక్తి మొత్తం SCBN సెట్ ఒకటి ఉంటుంది అనమాట, ఆక్సిజన్ సప్లై మేము పెట్టుకొని, ఆడు పడిపోయాడని చెప్పి ఎమోషనల్ గా అయ్యో నా ఫ్రెండ్ చనిపోతున్నాడేమో అని చెప్పి నేను కూడా వెళ్ళాను అనుకో, నేను కూడా పోతా. సో నేను అన్ని ప్రొటెక్షన్ తీసుకోవాలి. నా ప్రాణాలు కూడా ముఖ్యం, ఒకటి ప్రాణాలు కాపాడాలి అని చెప్పి మనం సేఫ్టీ లేకుండా వెళ్తే మనం ఇంకా బర్డెన్ అవుతాం వేరే వాళ్ళకి, అంతే కదా, ఇంకొక ప్రాణం కూడా పోయినట్లు. అందుకే అన్ని ప్రొటెక్షన్ తీసుకొని SCBA సెట్ మనం ఆక్సిజన్ సప్లై అన్ని పెట్టుకొని అక్కడి వరకు వెళ్ళి అతన్ని మనం చేతితోటి మనం హీరోల లాగా ఎత్తుకొని రాలేము, దానికి ఒక ఉంటది అనమాట, ఫోల్డబుల్ ఫ్లెక్సిబుల్ ఉంటది అనమాట. మెయిన్ గా ఏ యాక్సిడెంట్ అయినా కానీ మనిషి స్పైనల్ కార్డ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు సేవ్ చేయాలని చెప్పి మనిషిని ఎత్తుకున్నాం అనుకో, ఉన్నది ఇంకెక్కువ డ్యామేజ్ అయిపోతుంది. సో అతను స్ట్రేట్ గా ఉండాలన్నమాట. సో దాన్ని అతని మీద పెట్టి చేతులు మంచిగా కట్టేసి కాళ్ళకి కట్టేసి అన్ని ఉంటాయి, దానికి ట్రైనింగ్ ఉంటుంది, మాకు అన్ని ట్రైన్ చేస్తారు. అతను దాన్ని కట్టేసి మేము ఒక తాడు తోటి దానికి పెట్టి లాగుతారు అనమాట, పైనుంచి లాగుతారు. అతను వర్టికల్ గా ఇలా ఉండి అలా ఏదైతే ఓపెనింగ్ ఉందో అక్కడ మీద ట్యాంక్ లో నుంచి అతన్ని సేఫ్ గా బయటకు తీస్తారు. సో ఇవన్నీ మాకు వెల్ ట్రైన్ చేస్తారు అనమాట. బయట ట్రైనింగ్ తీసుకుంటాము, ప్లస్ షిప్ లో కూడా ఎవ్రీ మంత్లీ ఒక షెడ్యూల్ ఉంటుంది, ఇట్లాంటి ఎమర్జెన్సీస్ ఏమైనా జరిగితే మనం ఫేస్ చేయాలి అన్న దాని మీద ట్రైనింగ్ లో ఇవి కూడా నేర్పిస్తారు. కాబట్టి జనరల్ గా మనుషులు ప్రిపేర్ అయి ఉంటారు వీటికి. సో భూమి మీద వర్క్ చేసేది ఎంత కష్టమో ఉంటే భూమి కంటే కూడా సముద్రంలో షిప్ లో పనిచేయడం అనేది చాలా కష్టం, అంతేనా? ఎస్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.